లోతు అబ్రహాము గారికి ఏమవుతాడు? కుమారుడా, తమ్ముడా? ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలవగా అబ్రహాముతో పాటు లోతు కూడా బయలుదేరుతాడు. అలా బయలుదేరినటువంటి లోతు అబ్రహాముకు ఏమవుతాడో మనము చూద్దాము. ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనం, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైనటువంటి లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా అనే మాటను ఇక్కడ చూస్తాము. లోతు అబ్రహాముకు కుమారుడు వరుస అవుతాడని ఈ వచనము చెబుతుంది. కానీ అదే ఆదికాండం 14వ అధ్యాయము 14వ వచనంలో మాత్రం అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. ఈ 2 వచనాలను బట్టి చూస్తే అబ్రహాముకు లోతు ఏమవుతాడో మనము చూద్దాము. అంటే ఒక వచనంలో అబ్రహాముకు లోతు తన సహోదరుని కుమారుడని, మరొక వచనంలో అబ్రహాముకు తమ్ముడని రాయబడింది. ఇంతకీ ఏది నిజము? ఆదికాండం 12వ అధ్యాయము 4-5 వచనాల్లో చూస్తే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు కూడా అతనితో వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. అబ్రహాము తన భార్య అయినటువంటి శారాయిని, తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును, హారాన్లో తానును, వారు అర్జించినటువంటి యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని అనే మాటను మనం ఇక్కడ చూస్తాము. అంటే ఇక్కడ అబ్రహాము బయలుదేరేసరికి అప్పటికే అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. ఇక అప్పటికి లోతు తండ్రి హారాను కూడా చనిపోతాడు. అంటే అబ్రహాము తండ్రి తెరహుకు 3 కుమారులు. వారిలో ఒకడు అబ్రహాము, రెండవ వాడు నాహోరు, మూడవ వాడు హారాను. ఈ మూడవ వాడు కుమారుడైనటువంటి హారాను కుమారుడే లోతు. దేవుడు అబ్రహామును పిలిచేసరికి శారా గొడ్రాలుగా ఉంది. అందుకే లోతు వచ్చినా సరే వద్దని చెప్పలేదు. ఇక లోతే అబ్రహాముకు కుమారుడిగా ఉన్నాడు. తమ్ముని యొక్క కుమారుడిని తమ్ముడు అనే పిలిచే సాంప్రదాయము హీబ్రూ ప్రజలకు ఉండేది. మరణించినటువంటి తన తమ్మునికి బదులుగా తన కుమారుడిని తమ్ముడిగా పిలుచుకున్నాడు. ఇక మరణించిన వాని భార్య ఎడల భర్త ధర్మను కూడా జరిగించాలి. ఇక మరణించిన సహోదరుని కొరకు కుమారునికని సమానంగా అతని వంశావళిని కూడా నిలబెట్టాలి. అలా పుట్టినటువంటి కుమారుడు వారితో పాటు సహోదరునిగా మరణించిన వారి స్థానంలో నిలబెడతారు. అది హెబ్రీయుల యొక్క సాంప్రదాయం. అందుకే అబ్రహాము తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును తన సహోదరుడిగానే పిలిచాడు. లోతు అబ్రహాముకు మాత్రము తన తమ్ముని కుమారుడు. కానీ తన తమ్ముడైనటువంటి హారాను లేని కారణం చేత కొన్ని సందర్భాలలో లోతునే తన తమ్ముడిగా అబ్రహాము పిలిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాము. ఇది ఈ ప్రశ్నకు సమాధానం. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.